హాయ్ అండి, నమస్తే. నా పేరు సునీత మాటేటి. ఇక్కడ నేను ఇది మా అపార్ట్మెంట్ అండి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. మా 3 బాల్కనీలో 85 మొక్కల వరకు ఉన్నాయండి. 85 కుండీలు పెట్టుకున్నా నేను. ఇంకా ఎక్స్ట్రా కుండీలు ఉండే ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఈ చెట్లన్నీ ఇక్కడ నాటుకున్నానండి. మంచిగా వచ్చినాయి. ఇక్కడ డ్రాగన్ చెట్టు పెట్టుకున్నా. ఈ బకెట్లన్నీ పైన ఎండ తగలట్లేదండి. అయితే నేను ఇక్కడ వాచ్మెన్తో కింద పెట్టించుకున్నాను నేను. ఇవి పెసరకాయలండి. చూడండి ఎంత నిండు ఉన్నాయో కాయలు. అంటే 1, 2, 3 వచ్చినా కూడా మంచిగా వచ్చినాయి. ఇది మిరప చెట్టు అండి. ఇది తోటకూర. ఇది మందార గోంగూర అనో ఏమో అంటారండి. ఇదైతే పువ్వులు పూసింది నాకు. ఈ పెద్దగా మొక్కున్నప్పుడు ఆ విత్తనాలతో ఇది పెట్టేసుకున్నా. ఇది కొంచెం దొడ్డు పచ్చలండి. ఇది చూడండి, దీని కాండం ఎంత బాగుంది. విత్తనాలతో పెంచుకున్నా నేను. ఇవి మిర్చి చెట్టు. ఇక్కడ టమాటా చెట్లు పెరిగినాయండి. ఇవన్నీ గింజలు వేసుకుంటే ఇవి మొలిసినాయండి నాకు. ఇది వంకాయ చెట్టు. మిరపకాయలు మాత్రం చాలా మిరపనార వేసుకుంటే చాలా మిరప ముక్కలు వచ్చినాయండి. ఇక్కడ కూడా వచ్చినాయి. ఇవన్నీ మొగ్గకు వచ్చినాయండి. ఇక్కడ తోటకూర కొంచెం వేసుకున్నా. ఇది కూడా ఇక్కడ చిట్టి చామంతి పెట్టుకున్నానండి. ఇది కస్తూరి చామంతి. ఇందులో అన్నీ బీరం గింజలు పెట్టుకున్నానండి. అక్కడ పైన బీర చెట్లు పెడితే అసలే మొలుస్తలేవండి. గింజలు వేసుకొని ఇక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకున్నా. కొంచెం తీగ వాడుతుందండి. దీంట్లో టమాటా చెట్టు, ఇది వంకాయ చెట్టు, ఇది బీర పాత అయితే పాకుతుందండి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం, కానీ చెట్లకు ప్లేస్ అయితే ఎక్కువ లేదండి. అయినా ఎట్లనో అట్లా పెట్టి మాత్రం పెంచుతున్నానండి. ఈ మిర్చి చెట్లు కూడా పైన వచ్చినాయి. ఇక్కడ కింద కూడా బాగా గ్రోత్ వచ్చినాయండి. మంచి మొగ్గ కూడా వస్తుంది. చిన్న చిన్నగా మొగ్గ స్టార్ట్ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలానే పెంచుకోండి. ఇక్కడైతే కంపల్సరీ బీరకాయలు కాస్తాయి అనుకుంటున్నానండి. చూడండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు సునీత మాటేటి. ఇక్కడ నేను ఇది మా అపార్ట్మెంట్ అండి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. మా 3 బాల్కనీలో 85 మొక్కల వరకు ఉన్నాయండి. 85 కుండీలు పెట్టుకున్నా నేను. ఇంకా ఎక్స్ట్రా కుండీలు ఉండే ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఈ చెట్లన్నీ ఇక్కడ నాటుకున్నానండి. మంచిగా వచ్చినాయి. ఇక్కడ డ్రాగన్ చెట్టు పెట్టుకున్నా. ఈ బకెట్లన్నీ పైన ఎండ తగలట్లేదండి. అయితే నేను ఇక్కడ